రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్లోని రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇక 28కి మృతుల సంఖ్య చేరగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో దాదాపుగా 17 మంది చిన్నారులు ఉన్నారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేడు రాజ్కోట్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న టీఆర్పీ గేమింగ్ జోన్ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో శనివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీఆర్పీ గేమ్ జోన్ తాత్కాలిక నిర్మాణంలో మంటలు చెలరేగాయి. వీకెండ్ కావడంతో గేమ్ జోన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో రద్దీ ఎక్కువగా ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక మంటల్లో అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే అదే సమయంలో పైకప్పు కూలిపోవడంలో లోపల చిక్కున్న వారు బయటకు రావటం కష్టంగా మారింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగటంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. అయితే మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో మృతదేహాల గుర్తింపు కోసం అధికారులు DNA నమూనాలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి గేమింగ్ జోన్ యజమానితో పాటు మరొకరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యను అధికారులు ధృవీకరించాల్సి ఉంది. మాల్ దిగువన భాగంలో ఎగ్జిట్ డోర్లు లేకపోవడంతో మంటలు చెలరేగడంతో తప్పించుకోవడం కష్టమైందని మంటలోంచి బయటపడ్డ కొందరు చెప్తున్నారు. మంటలు చెలరేగడంతో కొంతమంది సిబ్బంది వెంటనే పారిపోయారని, దీంతో అక్కడ ఉన్న కస్టమర్లు దిక్కు తోచని పరిస్థితుల్లో పడిపోయారని చెప్పారు. ఇక రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రాణ నష్టం గురించి తెలుసుకున్నప్పుడు తాను చాలా బాధపడినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ భారీ అగ్ని ప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న తీవ్ర మనోవేదనకు గురైనట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్కోట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనతో చాలా బాధపడినట్లు వెల్లడించారు మోదీ.